హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో ఒక రీల్ చూసాము అనమాట. నేను పద్దు నాకు ఆ రీల్ ఫార్వర్డ్ చేసింది అనమాట. సో ఆ రీల్ని సేమ్ ఆ కాన్సెప్ట్ని తీద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట ఈరోజు. చాలా బాగా వచ్చినాయి కదా అర్జున్ ఆంటీ చెట్లు. బాబా ఇది చూడు ఎంత నల్లగా పచ్చగా. ఇది కూడా మల్లె చెట్టు, మయ్యా గులాబ్ చెట్టు. దీనికి కూడా ఆకులు వచ్చేసినాయి. ఇగురు వచ్చింది ఆంటీ, కొత్త ఇగురు వచ్చింది అన్నట్టున్నారు కదా ఆంటీ. ఇది చూడు బా, రోజా పూలు అయితే ఉన్నాయి నా కలరు. అబ్బా 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 అబ్బా, చూడండి ఇది పింక్ కలర్. ఎంత నీళ్ళు పడితే మనకు అంత బిరుగ్గా వస్తాయి అర్జున్ చెట్లు. అవునంటీ, అన్నీ బతికినాయి మొత్తం. చూడు యాక్చువల్లీ ఎండకి సరిగ్గా రావు ఆంటీ చెట్లు, కానీ నీళ్లు పెట్టి వస్తాయి. దీనికి మొగ్గ పుట్టింది, ఏం కలరో ఏమో ఇది. అమ్మో మళ్ళీ పక్కన వచ్చేసింది. ఏ బాబీ, ఏంది పెళ్ళాం వంట చేస్తుంటే చూసుకుంటున్నావా? నేర్చుకుంటున్నావా? పిలుస్తా అంటే పలకవు, సైగలేలా ఇవాళ అట్లా కూర్చున్నావు సిలిండర్ మీద నీట్గా. Beyond the expectations. Let's begin the show. ఇవాళ ఏం చైర్లు లేవా? దాని మీద కూర్చున్నావు. కూర్చుంటేనే ఇప్పుడు పని జరిగేది, లేకుంటే పని జరిగేది. నేను లేకుంటే పని జరగదు, చెయ్యరు వాళ్ళు. ఏందనుకుంటున్నావు నువ్వు? అంటే నువ్వు వంటలు నేర్పిస్తానవా? నీట్గా కొన్ని పప్పులు తెచ్చి నాగార్జున. వినపడదా? నాగార్జున కొన్ని పప్పులు, శనగబ్యాళ్ళు అట్లా తెచ్చి, శనగిత్తనాలు కూడా ఇడే పెట్టినాలే. ఏం పాయసం చేస్తానవా? కాదు తినేకి ఇచ్చిన. ఇప్పుడు అవి తినకోకుంటే ఇడే పని జరుగుతుంది. ఏం చేస్తాంటివి అసలు నువ్వు? అట్లా కాదు, దానికి దీళ్ళకి సంబంధం ఏందిరా? ప్యాళ్ళే పప్పులేంది, బాగా తినే, పల్లీలేంది, ఏందిరా? బాగా తినే. బలమా? బలానికా? బలానికా? మాకు పని జరగదు ఇడ, వంట జరగదు. విష్ణుడు కూర్చోకోకుండా తినకుండా అంటే ఈ పాప ఏంది అర్థబద్ధం లేకుండా మాట్లాడతాను? ఏంది బాబీ కారాలు, అవి ఏంది పప్పులు, పల్లీలు, ఏంది బాబీ? నానా అయిపోయింది నాన్న. కాలేదు, కొంచెం బాగా తినే, మళ్ళీ ఆగిపోతుంది. ఏంది పొద్దు నాకు అర్థమయ్యేటట్లనే చెప్పండి. ఏంది అట్లా ఆగిపోతుంది? ఆ పాప ఏమాడ వంటలు చేస్తా అంటే నువ్వు గ్యాస్ మీద కూర్చొని ఇవన్నీ పెట్టుకోండి. ఏం చేస్తావు ఇప్పుడు? పిచ్చిచ్చు కదా? పిత్తలేదమ్మా, ఇట్లా పక్కకు తిరిగి చూస్తాను ఇట్లా. పిత్తలైతే పిత్తకోకుంటే ఇక్కడ వంట కాదు కానీ. ఇదేంటైతే అరే నీ అబ్బా తింటావా నువ్వు కూడా? ఏంది నువ్వు ఏడాగ్గావు? ఏందమ్మా పాప పట్టించుకోద్దా పాప? అయిపోయింది అది. ఇంకా రోజుసేపు ఉండు. తొందరగా నువ్వేంది బాబు అట్లా ముక్కరే? ముక్కలేదమ్మా, చెప్తాను నేను. బయట పోరా. ఏందిరా బయట పోతే పని జరగదు అత్తయ్య. ఇక్కడ వంటలు చేస్తాంటే నువ్వు మామూలు వేసుకుని పోరా, బయట పోరా. శనగపిండివే బాగా తిను. కొంచెం అర్థమయ్యేది చెప్పిస్తావంటరా నాకు. తింటావా? నాకు వద్దులే కానీ ఏందో తినండి చెప్పురా. అత్తయ్య, మీరు కొంచెం అత్తయ్యని కొంతసేపు కూర్చోబెట్టచ్చు. కొంచెం పెట్టు. తిని కూర్చుంటావా? ఎంతసేపు అని యాదరా నేనెందుకు కూర్చోను చెప్పురా. ఏందిరా మీరు చేస్తుంది ఇది? చూడమ్మా మాడిపోయింది. ఇదేందిరా జామాలు ముక్కుతావు? గ్యాస్ లేదు, గ్యాస్ అయిపోయి వచ్చింది. ఆఫ్ చేసినావు కదా? కూర్చోండి. తొందరగా అమ్మా, ఎంతసేపు ఎన్ని తినాలా నేను? ఫుడ్ ఎప్పుడు తింటాను? ఇవి తింటుంటే ఏంది ఇవి తింటే గ్యాస్ వస్తుంది తెలుసా? అవును, ఎందుకు తింటాను? ఒక ఫోన్ వస్తాను చూడమ్మా. ఎందుకు తింటానవరా? రే అట్ట తింటానవేంద్రా పంది లెక్క? అంతేగా ఉడక పక్కకి వెళ్ళిపోతున్నాను. ఇవేంటి బాబీ? పిల్లలు తినేవి చీజ్ షురింగ్ షువి చీజ్ పప్పులు, పల్లీలు, ఇవి
అయితే ఇవన్నీ వాళ్ళు అట్లా తింటారు, నువ్వు తినవు కదరా ఇట్లాంటివన్నీ. అమ్మా తప్పదమ్మా. అంటే తప్పదంటే ఏం ప్రాబ్లము? రోజు సేపు ముద్ద ఒకటి అయ్యి అంటారు. అయ్యో పిండి రామచంద్ర. పోసిన ఫోన్ వస్తుంది మీకు. హలో సిగ్నల్స్ ఉండవు, బయటికి పోయి మాట్లాడాడు. సిగ్నల్ రావు, బయటికి పో. హలో బయటపడే ఎవరు? ఏంది ఆఫ్ చే బయట ఉన్నా, మళ్ళా చేస్తాను. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏడున్నావు? అబ్బా సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. తర్వాత చేస్తాను, మళ్ళా చేస్తాను. ఆప్ చేయమ్మా. ఏంది బాబీ అట్లా చేస్తాను అసలు? ఏముందిలే నాకు ఏంటి పద్ధతి? ముద్దది ముద్ద అత్తయ్య మాది సంగటి. అయింది కదా, మళ్ళీ లేదా? అట్లా గెలుకో రే, ఏం రోగం వచ్చింది నీకే? మైలా రోగము అంటాడు అట్లే. లేలే ముద్ద గెలుపో. లేస్తానుండమ్మా ఒక్క నిమిషం. అనుకోకుంటే ఆడ ముద్ద కాదు అత్తయ్య, విష్ణు మొక్కుకుంటే. గెలుకురా. ఏమైందిరా? పద్దుగా గెలుగుతున్నా, మళ్ళా కావాలంటే ఫిల్ చేసుకుందాం. పిత్తం చేసిందా? పిత్తమైంది బాడీలో. పిత్తమైంది, మళ్ళీ పోయి గెలుకు. ఫస్ట్ ఇది తీసుకోవాలా లేదంటే అది రాలే అది. ఇది తీసుకోవాలా? కాలుతాంది పద్దు. యారా పద్దు ముడ్డులే పైపు పెట్టుకున్నాడు వాడు. మళ్ళీ ఇంకెందుకు గ్యాస్ మళ్ళీ ఎందుకు అనుకున్నారు అత్తయ్య అప్పటి నుంచి? అమ్మా. ఆడబెట్లే, ఆడబెట్టు. ఏమి గ్యాస్ వస్తుండగా అట్లా ఏంద్రా ఇచ్చి ముడ్డులే పైపు చెప్పుకున్నావు? అద్దె నీకు ఇప్పుడు అయిపోయిందిలే, ఆఫ్ చేసినాలే. అంటే ఇప్పటి వరకు వాడు ముడ్డులో నుంచి గ్యాస్ వచ్చింది, నువ్వు వంట చేసినావా? మళ్ళీ ఎట్లా అనుకున్నావు? ఎక్కడ సోద్యమరా? అంటే నువ్వు ఇవాళ వరకు ఆ దినుసులన్నీ తినిండేది గ్యాస్ వచ్చాక? కాదమ్మా, అత్తయ్య కూడా తమాషా కొన్ని పెట్టుకున్నాను, నోట్లో వేసుకున్నారు తమాషా కదా. పెట్టుకున్నాను, తమాషా. అంత గ్యాస్ ఏం కాదు, ఊరికే. నిజంగా చెప్పురా, నేను ఇప్పుడు పైప్ చూసి నాకు డౌట్ వస్తుంది. ఒరే ఎట్లా వస్తది అట్లా? అంతేగా రాంది ఎట్లా పెట్టుకో? ఊరికే పెట్టుకున్నాను నువ్వు నేను. అన్ని ఆ గాలి పెట్టింది మంది దాంట్లో పోయి అట్లా గ్యాస్ మండిందా? ఊరికే పెట్టుకున్నాను నువ్వు నేను. అన్ని ఆ గాలి పెట్టింది మంది దాంట్లో పోయి అట్లా గ్యాస్ మండిందా? ఈ పాప అట్లా చేసిందే వంట, అట్లా కూడా వస్తుందా? ఏంది మరి బాధ? మళ్ళీ ఏం చేయాలి? 4 రోజులు కాదురా, నేను చెప్పింది అర్థము, నాకు అర్థమే చెప్పురా. నువ్వెందుకురా ముడ్డులే పైపు చెప్పుకొని కూర్చున్నావు మూలుగుతా? ఆ పప్పులు తింటున్నావు, పల్లీలు తింటున్నావు, ఏందన్నో కారాలు తింటున్నావు, అన్ని ఎందుకురా? మిక్సీకి వేసిస్తున్నా కావాలమ్మా. మళ్ళీ లేవు కానీ ఇంకా. గ్యాస్ లేదు మా, గ్యాస్ లేదు. అంటే ఇప్పుడు ఎట్లా వచ్చింది మళ్ళీ గ్యాస్ వంటకి? అర్థం చేసుకోలే, నువ్వు అవన్నీ చెప్తారా? ఎట్లా నుంచి ఇంకా విష్ణు నుంచే. నాయనా ఒరే, నా మాటని ఇప్పుడు బ్లాక్ వంట అయిందా లేదా? అది కదా అత్తయ్య, బ్లాక్ లో 2800 రా గ్యాస్. అయితే సిలిండర్ నింపి అమ్మండి రా, ఓ 2 సిలిండర్లు అమ్మినా 50 వస్తుంది. ఇదేదో బాగుంది విష్ణు, 2800. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఇంకా పొదంపమ్మ చట్నీ చేసుకో. బాబే నా డౌట్ చెప్పు. ఇప్పుడు పద్దు నిజంగా చెప్పు బాబీ, బాబీ అట్లా ముడ్డులేక పెట్టుకొని అవన్నీ తింటే అవి గాలి వస్తుంది, దానికి నిజంగా గ్యాస్ మండుతుందా? ఓ పని చెప్తా, ఓ పని చే- ఓ నిజం పని- చెప్పురా పద్ధతి. నిజం చెప్తాను, ప్రామిస్ చెప్తాను, ట్రై చేస్తావా? నేను ముందు నువ్వు చెప్పురా. నీతో అమ్మ నేను ఒక బాటిల్ ఇస్తా, ఓకే? ఆ బాటిల్లోకి ఇంధనం పట్టిస్తా, ఇంధనం అంటే గ్యాస్, ఆ? దాంట్లోకి పైప్ పెట్టుకునేసి ఇంటికి పోయినాక వంట చేసుకో. రే నువ్వు ఉండే చెప్పురా, నిజంగా వస్తుంది అట్లా?
నిజంగా వస్తుందా? ఇప్పుడు బర్రెలు రావడం లేదా? బర్రెలో రాము వాళ్ళు, మీరు చిన్న పిల్లలు అవన్నీ తెలుసు, బర్రెలు వస్తుందా లేదా? కుంత దోగి దాంట్లో పేడ వేసి పైప్ కనెక్షన్లు పెట్టి అది ఏమేమో చేస్తారు, వస్తుంది. అది వస్తుంది లేదా? నీ దగ్గర నుంచి ఎట్లా వస్తుందిరా? ముడ్డలే పైప్ చెప్పుకున్నావు. రాదులేమ్మా, తమాషా చేసినాను. అబద్ధం చెప్పొద్దురా. ప్రామిస్ కంటే తమాషా చేసినాను. నిజం నిప్పు లాంటిది. నిజంగా చెప్పు, పట్టు చేసినాడా? లేదు లేదు, అట్లా ఎట్లా వస్తుంది అత్తయ్య? అట్లా నన్ను నమ్మిస్తావు నువ్వు. నేనేం నమ్మిస్తా? నిజం తల్లి, నువ్వు నమ్మల్లా, ఏదైనా చెబితే నమ్మల్లా. అంతేగా. రే, ఆ పాప 2 స్టవ్లు వెలిగించినప్పుడు నేను చూస్తానే గమనిస్తాను, కనెక్షన్ అయితే ఈడ లేదురా. ఇది రియలైజేషన్. ఎందుకు లేదమ్మా, దీనికే ఉండే కనెక్షన్. లేదు. నువ్వు ఫోన్ మాట్లాడకపోయినప్పుడు నీకు తీసేసి నాకు పెట్టుకున్న కనెక్షన్. అంతే, తమాషా కోసం. వాణి దుప్పదేగా. లే లోపల నా కొడక, లే తుడుగు నా కొడక, తుడుగు మగ నా కొడక. లేదు, ఇన్స్టాలో ఎవరు అట్లా రీల్ చేస్తున్నారు అనమాట. పైప్ పెట్టుకో, కూర్చో, కింద కూర్చో. పైప్ పెట్టుకో. నిజంగా అంటే ప్రామిస్. నిజంగా వస్తుంది. ఎట్లా వస్తుంది? తెల్లకల్లా అదే నాకైతే తెలియదు మన నిజంగా వస్తుందో లేదో. నువ్వు ఒప్పుకుంటే నీ గ్యాస్ స్టవ్ ట్రై చేస్తాను. ఛీ, లోపల నా కొడక. అది మళ్ళీ పెట్టచ్చులే. అయ్యా, గ్యాస్ అయిపోయి వచ్చింది. బరువుగానే వస్తుంది.